పిండిగిరిని మిత్రులందరికీ నమస్కారము. నేను మీ మల్లేష్. మీరు చూస్తున్నారు మల్లేష్ పిండిగిరిని యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో పిండిగిరికి సంబంధించిన రౌతులకు మధ్యలో ఉన్నటువంటి రాడుకు ఫిట్టింగ్ అయి ఉన్నటువంటి ఈ యొక్క స్ప్రింగ్ మరియు వరము, ఈ రెండింటి గురించి నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. మీరు చూడండి. మన తోటి పిండిగిరిని మిత్రులందరికీ చాలామందికి తెలుసు, రౌతుకు మధ్యలో స్ప్రింగ్ ఉంటుందని. ఆ స్ప్రింగ్ ఏం చేస్తుంది కదా అంటే, రౌతులు సేఫ్ జోన్లో ఉండడానికి ఈ యొక్క స్ప్రింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మనము బియ్యం పట్టినప్పుడు తెలియకుండా మనకు అందులోపట కాయిన్స్ కానివ్వండి, మరియు నటుబోటులు కానివ్వండి, మరియు చిన్న చిన్న గట్టిపాటి రాళ్ళు, అటువంటి బండలు, అటువంటి చిన్న చిన్నవి రావడం మనం గమనిస్తుంటాము. అవి మనము బియ్యం పట్టినప్పుడు, ఏవైనా వస్తువులు పట్టినప్పుడు మనము అనుకోకుండా లోపలికి పోయినప్పుడు రౌతు డ్యామేజ్ కాకుండా, రౌతు ఖరాబ్ కాకుండా మనకు సేఫ్ జోన్లో ఉంచడానికి ఈ యొక్క ఆ స్ప్రింగ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఈ స్ప్రింగ్ కాస్ట్ వచ్చేసి మార్కెట్లో మనకు దగ్గర 100 నుంచి 150 రూపాయల వరకు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. స్ప్రింగ్ మనం వాడినట్టయితే రౌతులు ఎద్దడి అంటే దూరము దగ్గర అని అడ్జస్ట్ చేసుకోవడానికి మనము ఈ స్ప్రింగ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. మనము స్ప్రింగ్ ఉన్నట్టయితే మనకు రౌతులు అనేది డ్యామేజ్ కాకుండా, ఖరాబ్ కాకుండా అనేది రాయికి దూరము దగ్గర చేయడానికి ఈ యొక్క స్ప్రింగ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఈ స్ప్రింగ్ ఈ యొక్క సాఫ్ట్ రాడ్కు మనము యూజ్ చేస్తాము, మనకు తెలిసిన విషయమే. ఆ యొక్క స్ప్రింగ్ ఈ యొక్క సాఫ్ట్కి అనేది మధ్యలో రౌతుకు దీనికి ఫిట్టింగ్ అయితే చేసి ఉంటుంది. మన తోటి పిండిగిరిని మిత్రులందరికీ తెలిసిన విషయమే ఇది. ఆ తర్వాత ఇది ఒక 5 ఇంచులు 6 ఇంచుల వరకు ఇది పొడవుతోటి కూడుకున్నది. ఇది మనము అడ్జస్ట్ చేసినప్పుడు మనము ఈ యొక్క స్ప్రింగ్ అనేది దగ్గరికి వచ్చి రౌతులు అనేది రెండు మనకు పిండి మెత్తగా రావడానికి మనకు ఈ యొక్క స్ప్రింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ యొక్క స్ప్రింగ్ బాగా కొంచెం క్వాలిటీతో కూడుకున్నది అయితేనే మనకు లైఫ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మన తోటి పిండిగిరిని మిత్రులు మీరు గమనించి తీసుకోగలరు. మరొకటి ఏంటంటే, ఇట్లా రాయికి మధ్యలో ఈ యొక్క స్ప్రింగ్ అనేది మనము పెట్టుకున్నట్టయితే దీన్ని ఫ్రీగా అటు ఇటు ఇట్లా ఆయిల్ కానీ గ్రీస్ కానీ పూసినట్టయితే మనకు ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మన తోటి పిండిగిరిని మిత్రులు ఇది స్ప్రింగ్ అనేది మనం ఖచ్చితంగా మెయింటెనెన్స్ అంటే మనం చూసుకున్నట్టు ఉంటే మనకు చాలా బాగా లైఫ్ అనేది ఈ యొక్క రౌతులు అనేది రావడం, స్ప్రింగ్ అనేది చాలా బాగుండడం జరుగుతుంది. కాబట్టి మన తోటి పిండిగిరిని మిత్రులు మీరు ఖచ్చితంగా గమనించి స్ప్రింగ్ అనేది వాడినట్టయితే మనకు చాలా బాగుంటుంది. ఆ తర్వాత వరం. ఈ వరము దగ్గర 3 ఇంచుల వరాలు ఉంటాయి. అట్లాగే ఈ యొక్క 5 ఇంచుల వరం ఇది దీని కాస్ట్ వచ్చేసి దగ్గర 1000 రూపాయలు, 800 నుంచి 1000 రూపాయలు ఉంటుంది. అదే 3 ఇంచుల వరం అయితే ఒక 400 నుంచి 500 వరకు దాని కాస్ట్ అనేది ఉంటుంది. ఎక్కువ మంది అయితే 3 ఇంచుల వరాలు ఎక్కువ వాడతారు, కానీ ఇది 5 ఇంచుల వరము నాకు ఈ ఏదైతే 16 ఇంచుల పిండిగిరిని ఉందో దాని కవర్ అనేది మనం ఏదైతే పప్పులు కానివ్వండి, ఈ బియ్యం పడే వస్తువు కవర్ ఏదైతే బయటకుందో ఆ డోర్, ఆ యొక్క ఫ్రేమ్ బయటకుండుట్లో నాకు ఈ 5 ఇంచుల నేను వరం తెచ్చుకోవడం జరిగింది. ఎక్కువ అయితే మన్నికలో మనకు ఎక్కువ అందుబాటులో ఉన్నదైతే 3 ఇంచుల వరమ్స్ అనేది మనకు ఎక్కువగా ఉంటాయి మార్కెట్లో కానీ, మన పిండిగిరిలో కానీ. మన తోటి పిండిగిరిని మిత్రులు మీరు గమనించండి. ఈ వరం అయితే దేనికి యూజ్ చేస్తారో కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ వరం అనేది మనం పసుపు పట్టడానికి బాగా మంది యూజ్ చేస్తారు. పసుపు మనము కొమ్ములు ఈ యొక్క పిండిగిరిని లోపల పట్టినట్టయితే మనం బియ్యం ఎట్లాగో జార విడుస్తామో, పసుపులు కొమ్ములు కూడా చిన్న కొమ్ము పెద్ద కొమ్ము కూడా మనం విడిచినట్టయితే కొంతమంది కస్టమర్లు కొమ్ములు కొట్టుకోరాకుండా మనకు కొమ్ములు పెద్దవి పట్టుకొని వస్తారు. అట్లా పట్టుకొచ్చినప్పుడు మనం 1 by 1 ఒకటి వదిలిపెట్టినట్టయితే పిండిగిరిని లోపలికి ఈ యొక్క వరం అనేది దాన్ని చిన్న చేసుకుంటూ సైజు తగ్గించుకుంటూ రౌతులకు అనేది అందియడం జరిగిన తర్వాత ఆ యొక్క రౌతు లోపల మనకు పిండి పట్టినట్టు బయటకు గ్రైండ్ అయ్యి ఎట్లా వస్తుందో ఈ యొక్క పసుపు అనేది మనకు బయటకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మన తోటి పిండిగిరిని మిత్రులు మీరు ఇంకొకటి గమనించండి. ఈ ఆప్షన్ అనేది 12 ఇంచులు కానివ్వండి, 14 ఇంచులు కానివ్వండి, ఈ ఆప్షన్ అనేది లేదు. ఓన్లీ 16 ఇంచుల చెక్కి పిండిగిరికి మొదలు పెట్టుకుంటేనే మనకు 18 కానివ్వండి, 21 ఇంచు కానివ్వండి, అట్లా పైకి ఉన్నటువంటి ఈ యొక్క పిండిగిరికి మాత్రమే ఈ యొక్క వరం అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే మోటార్లో బాగా లోడింగ్ అనే సమస్య ఉంటుంది కాబట్టి మనకు సింగిల్ ఫేస్ లోపల అంత పెద్ద లోడ్ గుంజదు. కాబట్టి మనకు 5 HP 3 HP లోపల
3 ఫేజ్ లోపల 5 HP కానీ 7.5 కానీ 10 HP అయితేనే మనకు ఈ లోడ్ గుంజడానికి అనేది ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఒక కొమ్ము జారవిడిచినప్పుడు కొమ్మును పట్టేంత మనకు బలం సింగిల్ ఫేజ్లో ఉండదు. కాబట్టి 3 ఫేజ్ అయితేనే మనకు ఈ యొక్క వరం ఈ యొక్క 16 ఇంచుల పిండి గిర్నికి మొదలుకొని ఉంటుందని మీరు మన తోటి పిండి గిర్ని మిత్రులు మీరు గమనించగలరు. కాబట్టి మన తోటి పిండి గిర్ని మిత్రులు మీరు ఖచ్చితంగా 16 ఇంచుల పిండి చెక్కి ఉన్నట్టయితేనే మీరు ఈ పసుపు పట్టడానికి అనేది ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు గమనించగలరు. ఈ యొక్క స్ప్రింగ్ వచ్చేసి దగ్గర ఒక 6 ఇంచుల వరకు ఇది ఉంటుంది. మనము స్టోన్స్ దగ్గరగా అడ్జస్ట్ చేసినప్పుడు దగ్గరగా అన్నప్పుడు దగ్గరికి వచ్చి ముడుచుకొచ్చి రౌతులను అనేది సేఫ్ జోన్లో ఉంచడం, రౌతులు ఖరాబ్ కాకుండా ఉంచడం అనేది ఈ యొక్క స్ప్రింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ వరం అనేది దగ్గర 5 ఇంచులు ఉంది. ఈ 5 ఇంచులు చాలా తక్కువగా వాడతారు. ఎందుకంటే బాగా ఓల్డ్ మోడల్ సంబంధించిన పిండి గిర్నీలు అయితే వాటి డోర్ అయితే ఏదైతే పుల్లి సైడ్ ఉండే డోర్ బయటకు ఉంటుందో అది ఒక రాడ్కి అనేది సాఫ్ట్గా అనేది మనం ఇది ఫిట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. నాది ఓల్డ్ మోడల్ పిండి గిర్నీ కాబట్టి దానికి ఈ 5 ఇంచుల వరం అనేది దానిలో అడ్జస్ట్ అవ్వడానికి నేను తీసుకోవచ్చాను. ఇంకా ఫిట్ చేయలేదు. నేను ఒకరోజు చూపిస్తాను వీడియో లోపల ముందు. కాబట్టి మన తోటి పిండి గిర్నీ మిత్రులు మీరు ఖచ్చితంగా మీరు పసుపు పట్టేది పళ్ళెదరలో పట్టి ఆ తర్వాత పిండి గిర్నీలో లేకపోతే పళ్ళెదరలో మళ్ళీ 2 సార్లు పట్టే బదులు మీరు 16 ఇంచుల పిండి చెక్కి లోపల పిండి గిన్నె లోపల పట్టినట్టయితే పసుపు అనేది మనకు పొడిగా పిండి అనేది విడకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మన తోటి పిండి గిర్ని మిత్రులు మీరు గమనించి ఖచ్చితంగా ఈ యొక్క వరం చేసే పని ఏంటంటే పసుపు పట్టడానికి వరం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. స్ప్రింగ్ అంటే మామూలుగా మనకు ఓన్లీ బియ్యం పట్టడానికి పప్పులు పట్టడానికి స్ప్రింగ్ అనేది మనకు ఆ యొక్క రౌతులకు జార విడవడానికి మాత్రం స్ప్రింగ్ మంచిగా పనిచేస్తుంది. కాబట్టి మన తోటి పిండి గిర్ని మిత్రులు మీరు గమనించి మన పసుపు కొట్టడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని గమనించగలరు. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరియు నా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని మన తోటి పిండి గిర్ని మిత్రులందరికీ నా యొక్క వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.